సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. అయితే సాధారణంగా ఇది చాలా వరకు మనం వింటూ ఉంటాం. ఏంటి అంటే ఏదన్నా మనకు కొంచెం ఇబ్బంది జరిగింది ఆ రోజున అంటే వెంటనే పొద్దున ఎప్పుడైతే లేచినామో దానికి లింక్ చేసి మాట్లాడతాం. ఎవరు మొహం చూసానో ఏంట్రా ఇవాళ లేవగానే అంతా దరిద్రం, ఈ రోజంతా ఇబ్బంది పడ్డాను, లేకపోతే ఈ రోజంతా అనుకున్న పని అవ్వలేదు, ఇలా ప్రతిదీ దాన్ని కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం. నిజంగా మన ఆ డే అనేది జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత మనం చూసిన వారి ఫేస్ను బట్టి ఎఫెక్ట్ అవుతుందా? అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అనేది ప్రశ్న. చాలా మంచి విషయం అడిగాము. ఎందుకంటే ఇది అందరికీ అవసరమైనటువంటి విషయమే, అతి ముఖ్యమైన విషయం కూడాను. ఎందుకంటే ఏదైనా శుభం అంటే అది అంతా కూడా అభివృద్ధి, లేదా అశుభం అంటే అన్నీ కూడా రివర్స్, అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి. అయితే ఈ టాపిక్లో ముఖ్యంగా చెప్పాలంటే మీరు అన్నది నిద్ర లేవగానే మనం ఎవరి ముఖం చూస్తే మంచి జరుగుతుంది, ఎవరి ముఖం చూస్తే నష్టం జరుగుతుంది. అందుకే ఏదైనా ఒక సమస్య, కష్టమో నష్టమో ప్రమాదమో లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు పొద్దున్న నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసావురా అని అంటారు, ఎవరైనా సాధారణంగా అంటారు. అవును. అయితే ఇదేమిట్రా అంటే మనం నిద్ర లేవగానే మన భార్య కావచ్చు, లేదంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోడబుట్టిన అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, లేదా మన పిల్లలు కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎవరైనా సరే మన ఇంట్లో నవ్వుతూ నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా సంబంధం లేదు, రంగు ప్రధానం కాదు. వాళ్ళ ముఖ కవలికలు ఏంటంటే నవ్వుతూ చిరునవ్వుతో పొద్దున్న లేవగానే మనం వాళ్ళని చూసాము, లేదా వాళ్ళు మనల్ని చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ నవ్వు ముఖంతో ఉన్నట్టయితే అదే మెసేజ్, అంటే ఆ రోజంతా కూడా శుభం జరుగుతుంది, సంతోషం. ఆ రోజంతా కూడా సంతోషమే, నవ్వుతూ ఉన్నారు కదా, అంతా కూడా హ్యాపీగానే సంతోషంగానే ప్రతి పని వాడు పూర్తి చేయగలుగుతాడు. ఇంట్లో నుంచి బయట ఎవరెవరు ఏ ఏ పనుల మీద తిరుగుతున్నారు, వాళ్ళ ట్రావెల్స్ కావచ్చు, లేదంటే ఇంకొక వ్యాపారం కావచ్చు, ఇంకొక వ్యాపారం, ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఆ పనుల్లో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మనము పొద్దున్న లేగానే మన పనుల మీద మనం బయలుదేరి వెళ్తాం. మనము వెళ్ళి పనులన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంటే ఎటువంటి మధ్యలో ఆటంకాలు లేకుండా, ఎవరితోనూ గొడవలు లేకుండా, ఎవరితోనూ కొట్లాటలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం అనుకున్న పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావాలి అంటే, ఇవన్నీ కూడా మనకు శుభాలు జరగాలి అంటే మనం పొద్దున్న నిద్ర లేవగానే మనం చూసే వాళ్ళ ముఖాన్ని బట్టే ఉంటుంది. అంటే వాళ్ళ ఫేస్ చూస్తే మనకు ఆ డే అలా స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అన్నప్పుడు చూడకుండా ఉండడం బెటర్. పోనీ చూడాలి అని అంటే కొంతమంది అరిచేతులు చూసుకోమంటారు, కొంతమంది దేవుడు ఫోటో ఎదురుగా పెట్టుకొని చూసుకోమంటారు, లేదు అని అంటే నార్మల్గా మంగళసూత్రాలు ఉంటే కొంతమంది మంగళసూత్రాలు, ఆభరణం బంగారం ఉంటే బంగారం, అంటే లోహం, ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటారు. ఏది బెటర్ అంటారు? దీన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది అంటారండి. ఆ విషయం కూడా చెప్తాను. ఇందాక మనం అనుకున్నట్టుగా కలైన ముఖం, నవ్వుతూ ఉన్న ముఖం వాళ్ళని చూసామనుకోండి, మొట్టమొదటిగా ఫస్ట్ టైం నిద్ర లేవగానే ఆ రోజంతా మనకు అన్ని శుభాలే. లేదు ముచ్చు ముఖము, బాధపడుతూ లేదా ఏడుస్తూ దిగులుగా దిగాలతో కూడుకొని ఉన్న వాళ్ళని అట్లున్నారు, అప్పుడు మనం నిద్ర లేవగానే వాళ్ళ ముఖం చూసామనుకోండి, ఆ రోజు మన జీవితం అంతా నరకమే. ఆ రోజు అన్ని ఇబ్బందులు, ఒకటి కాదు, బయట వ్యక్తులతో గొడవలు, మనస్పర్ధలు, కొట్లాట్లు, చికాకులు, ఊహించని సంఘటనలు. ఊహించిన సంఘటనలు అంటే మనము ప్రతిరోజు పోతున్నాం, బాగానే వస్తున్నాం, ఆ రోజు ఊహించకుండానే మనకు ప్రమాదాలు జరగడము, లేదంటే మన వల్ల వేరే వాళ్ళకి ప్రమాదాలు జరగడము,
లేదంటే ఇది కాకపోతే కనీసం మనకు జరగకపోయినా మనం చూడడం, ఉమ్, అంటే ఎవరికో జరుగుతుంది, మన కళ్ళ ఎదుటే జరుగుతుంది, అవును. అది మనం చూస్తాం. ఉమ్, ఉమ్, అది ఎదుటి వేరే వ్యక్తులు కొట్లాడుకుంటుండొచ్చు, అది చూడడం. అంతే. లేదంటే ప్రమాదం జరిగి రక్తపాతం ఏర్పడడం, అది మన కళ్ళతో చూడడం. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ రోజంతా కూడా ఇవే అధికంగా ఉంటాయన్నమాట. ఓకే. లేదా వాళ్ళకి జరగడమే కాదు, మనకే జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఇబ్బంది ఎటువైపు నుంచి అయినా ఉండొచ్చు, ఆ, మనం చూడొచ్చు, మనం అనుభవించవచ్చు. అనుభవించవచ్చు. ప్రత్యక్షంగా మనం చూడడం అన్నా జరుగుతుంది, ఉమ్, లేదంటే ప్రత్యక్షంగా అనుభవించడం ఏదైనా జరుగుతుంది. ఓకే. రెండు కూడా మన కళ్ళ ఎదుట ఆ అవకాశం. రోజు. లేదంటే సర్పాలు కనపడడము, ఉమ్, ఉమ్. అప్పుడు అది కూడా దోషమే. ఆహా. సర్పదర్శనం అంటే ఓకే. కష్టాలు అని అర్థం. ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఇప్పుడు జరుగుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడి ఫోటో చూడడము, మన చేతులు చూసుకోవడము, ఆ, బంగారము. అవును, వాస్తవం, అక్కడికి కూడా వెళ్తాం. ఉమ్, అయితే ఇక్కడ మీరన్నట్టుగా ఏమిటి అంటే ప్రతిరోజు మనం నిద్ర లేవగానే ఉమ్, ఆ, ఆ సాధనలాగా ఉండాలి. ఉమ్, సాధనలాగా అంటే రోజు అలా అలవాట్లో పొరపాటు పడి చూసేస్తుంటాం. ఉమ్. ఏమిటి, దేవుణ్ణి చూడాలని గుర్తుండదు. అదే. టక్కనే ఏదైనా కొన్ని సడన్గా లేసి చూడడమో, అనుకోకుండా ఎవరినో ఒకరిని చూడడమో జరుగుతూ ఉంటుంది. అవును. అందుకనేసి మనము నిద్ర లేవగానే గుర్తుగా మొట్టమొదటిగా ఏది ఏమైనా మనం పనుకున్నటువంటి పడక గదిలో ఒక లామినేషన్ ఫోటో పెట్టుకోవడం. దేవుడి ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే సందేహమే లేదు. ఉమ్, ఎందుకంటే దేవుడు ఇందుగలడు అందులేడన్న సందేహంబు లేదు అన్నట్టుగా యా, ఆ, విశ్వవ్యాప్తంగా మనం పీల్చే గాలి దేవుడే. అవును. మనం పీల్చే గాలి దేవుడే. దేవుడే. మనం మాట్లాడుతున్న శబ్దధ్వని గాలే, అది వాయుదేవుడే. కాబట్టి అంతా కూడా దైవమే. కాబట్టి మనం అది లామినేషన్ ఫోటో, విగ్రహం పెట్టుకోవడం లేదు. ఏమిటి, ఉమ్, విగ్రహం కాదు. రాతి విగ్రహం అని కానీ, లేదంటే ఏదైనా లోహాలతో కూడినటువంటి విగ్రహం పెట్టుకోవడం లేదు. ఉమ్, ఒక లామినేషన్ ఫోటో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆ కలగా ఉంటుందన్నమాట. అవును. అవును. నిద్ర లేవగానే మనము ఆ ఫోటోని చూసామంటే ఉమ్, ఆ మనం దైవాన్ని దర్శనం చేసుకుంటున్నాము. ఉమ్, ఆ రోజంతా కూడా ఆయనే చూసుకుంటాడు. అది అమ్మవారి లక్ష్మి ఫోటో కావచ్చు, అవును. లేదంటే ఆంజనేయ స్వామి ఫోటో కావచ్చు, లేదంటే మన విష్ణు ఫోటో కావచ్చు, ఏదైనా పర్వాలేదు. ఉమ్, లేదా గణపతి ఫోటో కావచ్చు. ఉమ్, మనం చూడడం వల్ల అది అలవాటు పడిపోతుంటాం. ప్రతిరోజు నిద్ర లేవగానే ఉమ్, చూడాలి అని ఒక అలవాటు పడిపోతుంటాం. ఉమ్, లేవగానే చూస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రోజంతా మనకు శుభాలే. ఆ. ఆ రోజు మనకు జరగవలసిన ప్రమాదం అనేది తొలగిపోతుంది. ఓ. ఆ రోజు మనం చేసే పనుల్లో పై అధికారులు మన పైన కోపం ఉన్న ఉమ్, వీళ్ళని కొట్టాలి, తిట్టాలి, లేదంటే ఏదో ఒకటి హరాస్మెంట్ చేయాలన్నది కూడా చిన్న సమస్యతో వైదొలిగిపోతుంది. ఉమ్. అక్కడ సేవ్ అయిపోతాం. సేవ్ అయిపో- అయితే ఈ 2 కాకుండా ఇంకా కూడా ఉమ్, మనం ఈరోజు దేవుడిని చూసాము, అవును. లేదంటే ఉమ్, లేదా నా భార్య ముఖం చూడడమో, తల్లి ముఖమో చూసాము, అయినా ఏంటి ఇలా జరిగింది అని కూడా కొంతమంది అనుకుంటుంటారు. ఇది రహస్యం. ఓకే. ఆ వ్యక్తి ఆ, దేవుణ్ణి చూశాడు, లేదంటే తల్లిని చూశాడు, ఆమె బాగానే ఉంది, చెల్లిని చూశాడు, ఆమె బాగానే ఉంది, చూసాం, కానీ ఈరోజు ఎందుకు ఇలా జరిగాయి అనుకుంటారు. ఇక్కడ ఏ వ్యక్తికైనా కూడా ఆ వ్యక్తి పర్సనల్ జాతక ప్రకారంగా ఉమ్, మనిషికి ఘాతు వారము అనేది ఒకటి ఉంటుంది, అలాగే ఘాతు తిథి అనేది ఒకటి ఉంటుంది, ఉమ్, అలాగే మూడోది వచ్చేసి అశుభ సమయం. ఏమిటి, అశుభ సమయం. అశుభ సమయం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట. ఓకే. అశుభ సమయం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఇదే కాకుండా నక్షత్రం, అదే నైదిన తార, ఇలా తారాబలం లేకపోవడం, ఓ. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఉమ్, ఉమ్, ఇక్కడ ముఖ్యంగా ఘాతు తిథి అన్నాం కదా, అవును. ఏకాదశి లేదా ఆ, అమావాస్య లేదా చవితి. ఉమ్. ఒక్కొక్కరికి ఏకాదశి మంచి తిథే కదా అంటే ఆ వ్యక్తికి ఏకాదశి సరిపోదు. ఓ. తిది మంచిదే, ఆ, నీకు సెట్ అవుతుందా కాదా? కాదా. ఆ, అలాగే పౌర్ణమి, ఆ తిథి చాలా మంచిదే, ఉమ్, కానీ ఒక మనిషికి పౌర్ణమి తిథి ఘాతు కలిసి తిథి. వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ రోజు ఆ ఘాతు తిథి ప్రభావం వల్ల ఉమ్, ఏదో ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది, ఓకే. ఏదో ఒక నష్టం జరిగే అవకాశం ఉంది. ఉమ్, అలాగే ఘాతు వారం ఉంటుంది. ఉమ్, ఆ వారము తిథి 2 కలిసాయంటే పెద్ద సమస్య ఏర్పడే అవకాశము ఉంది. ఓకే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే
తిది మంచిదే, వారం మంచిదే. అవును. అసలైంది అశుభ సమయం. హ్మ్. అదే బ్యాడ్ టైం. ఆ టైం బ్యాడ్ టైంలో మనము నిద్ర లేవడం, హ్మ్. లేదంటే ఆ బ్యాడ్ టైంలో బయలుదేరడం ఓకే. అత్యంత ప్రమాదకరం. దాన్నే ఇంగ్లీష్ వాడు గుడ్ టైం అంటాడు. ఏది మంచి నష్టం సమయం. జరిగితే బ్యాడ్ టైం అంటాడు. అవును. మంచి జరిగిందనుకోండి గుడ్ టైం అంటాడు. హ్మ్. మనం ఏమంటామంటే శుభ సమయమా? అశుభ అంటే సమయమా అంటాం. రాహుకాలం అనొచ్చా? అశుభ సమయం కాదు, అంటే? కాదు, కాదు. కాదు. హ్మ్. రాహుకాలానికి సంబంధం లేదు. ఓకే. హ్మ్. అది వాళ్ళ వ్యక్తిగత జాతక ప్రకారంగా ఏది శుభ సమయము, ఏది అశుభ హ్మ్. సమయం అనేది కూడా వాళ్ళు డిక్లేర్ హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. అది జాతకాన్ని బట్టే నిర్ధారణ అవుతుందనమాట. ఓకే. ఓకే. 100% అంతే కదా! ఇప్పుడు మీరున్నారు. హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, మీ నక్షత్ర ప్రకారంగా ఏ సమయం సరిపోతుంది, ఏ సమయం సరిపోదు. మనిషికి ఒక గంట సమయమే బాగుండదనమాట. దాన్ని డేలో. హ్మ్. ఘాతు సమయం అంటారు. ఓకే. మిగతా టైం అంతా మంచిదే. గుడ్ టైమ్. దాన్ని బట్టి మనం కూడా నడుచుకోవడం ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఓకే. ఇన్ని మంచి మంచి ముఖమే చూశాను ఈరోజు నాకు ఎందుకు ఇలా జరిగింది అని కూడా సందేహం ఉంటుంది. ఎక్కడ ఇవన్నీ లేవు అనే టాపిక్ వచ్చేస్తది. హ్మ్. ఎందుకంటే పొద్దున లేవగానే భార్య ముఖం చూసాం. భార్య అందంగానే ఉంది. మంచి కలైన ముఖమే. ఆహ్, అయినా నాకెందుకు ఈరోజు కష్టం వచ్చింది హ్మ్. అనుకుంటాడు. హ్మ్. అతను నిద్రలేసిన సమయం అన్నా ఉండొచ్చు, లేదంటే బయలుదేరిన సమయం అన్నా కావచ్చు. ఓకే. బ్యాడ్ టైమ్ అవును. అనేది ఉంటుంది. దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బంది జరుగుండొచ్చు. వస్తుంది. ఓకే. అప్పుడు నా భార్య చెత్త మొహము హుహుహు. దాన్ని చూడగానే ఇట్లా జరిగింది అని అనుకోకూడదు. డిసైడ్ అవుతారు యాక్చువల్లీ. కొంతమందయితే హ్మ్. భార్య పైన నిందేసేస్తారు. అవును. అదే అపరాధం, తప్పు, హ్మ్. నేరం. ఏంటి ఎక్కడ ఎక్కడ లోపమనేది మనం అన్ని హ్మ్. కోణాలలో ఆలోచించాలి. ఆలోచించాలి. ఆమె ఊరికే గుడ్డిగానే భార్య మీద పడిపోకూడదు. పొద్దున్నే నీ దరిద్రపు మొఖాన్ని చూశాను. హ్మ్. నాకీరోజు ఇలా జరిగింది అని అనేయకూడదు. ప్రతిరోజు జరగాలిగా మరి. అదే. అది తప్పనమాట. అందుకనేసి మనము అనే ముందు మనం అన్ని కోణాల్లో ఆలోచించి ఆలోచించి. చూడాలి. మనుషులు నాలెడ్జ్ లేని వాళ్ళు, చెత్త మనుషులు అవును. వెంటనే ఏది నోటికొస్తే ఆ! అది మాట్లాడేస్తారు. మాట్లాడేస్తారు. భార్య అవును. పైన పడడమో, లేదంటే పిల్లల పైన పడ్డమో, తల్లిదండ్రుల పైన పడ్డమో ఇలా చేసేస్తారు. అవును. మంచివాడెప్పుడూ అలా చేయడు. హ్మ్. గమనిస్తాడు, గ్రహిస్తాడు. కరెక్ట్. ఏమిటి ఎక్కడ లోపం అనని చెప్పేసి. హ్మ్. ఇలా మనము ఏదైనా సరే శుభ సమయము, అలాగే అశుభ సమయము అనేది ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అన్నీ వర్తిస్తాయి. అన్నీ ఒక్కదాని నుంచి వర్తిస్తాయి. మనం ఒక్క సైడ్ వన్ హ్మ్. సైడే చూడకూడదు నువ్వు. చూడకూడదు. నాణానికి రెండో వైపు ఉంది. రెండో వైపు ఉంది కాబట్టి అది కూడా చూసుకోవాలి. అంతే. అలా జరిగిందే అని చెప్పేసి మనం వాళ్ళ మీద ఈళ్ళ మీద పడి ఏడవకూడదు. హ్మ్. మనం బయలుదేరిన సమయం మంచిదా కాదా అంతే. అనేది ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అవును. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకు తెలియని రహస్యాలు ఇవే. హ్మ్. మనకంటే నాకు కాదు, మామూలుగా అవును. సాధారణ అంటే వ్యక్తులకి. ఉంటాయి చాలా మందిలో అంతే సందేహం. కదా! హ్మ్. దాన్నే కాలం అంటారు. హ్మ్. దాన్నే శుభ సమయం అంటారు. అశుభ సమయం అంటారు. హ్మ్. నువ్వు ఆ అశుభ సమయంలో బయలుదేరి అవును. భార్య మీద పడి ఏడిస్తే లాభం ఏమిటి? అంటే సమయం గూడా శుభం, అశుభం అని ఉండదేమో! అది నీకు శుభ సమయం కాకపోవచ్చు. హ్మ్. కరెక్ట్. రాహుకాలంలో అయినా కూడా నువ్వు బయలుదేరినది శుభ సమయం అవుతే హ్మ్. ఏ ఇబ్బందులుండవు. నువ్వు బయలుదేరింది అశుభ సమయమై, హ్మ్. రాహుకాలమో, లేకపోతే వర్జ్యమో, వర్జ్యము. యమగండమో ఇలా ఉండొచ్చు. ఉన్నట్టయితే ఆహ్, మనకు మండుతున్న హ్మ్. ఆ హోమానికి ఆజ్యం పోసినట్టు. ఏవి? ఓకే. ఇవి ఇంకా కూడా. అవును. అవును. మనం బయలుదేరుతున్న సమయమే అశుభ సమయం. అవును. దానికి తోడు రాహుకాలమో, లేకపోతే యమగండమో, లేదా మల్టిపుల్ దుర్ముహూర్తమో, వర్జమో రీజన్స్. హ్మ్. యాడైందనుకోండి, అదే. అది కాస్త ఇంకా మండుతున్న హోమానికి ఆజ్యం పోసినట్టుగా పెట్రోల్ పోసి అంటించినట్టే. అంతే. అంటే ఇమ్మీడియేట్‌లీ సెకండ్‌లలో కనురెప్ప బ్లాస్ట్. పాటులో జరిగిపోవాల్సిందంతా కూడా జరిగిపోతూ ఉంటాయి. హ్మ్. ఆ తర్వాత ఆ బాధ, ఆ పెయిన్ అనేది కొన్ని రోజులు వరకు గుర్తుండిపోతుంది. హ్మ్. అందుకనేసి ఏదైనా సరే మనము బయలుదేరేది కానీ, మనం ముందే ఒక డిసైడ్ చేసుకుంటాం అనమాట. అంటే మన జాతక ప్రకారంగా ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు బయలుదేరకూడదు. ఇంత అవసరమా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అదేదైనా సరే మంచైనా చెడైనా నువ్వే అది అనుభవించేది. మేం అవును. కాదుగా. అవును. అన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అవును. హ్మ్. నువ్వు బాగుండడానికి ఇచ్చే సలహా మాత్రమే. అవును. నువ్వు చెడిపోవడానికి ఇచ్చే సలహా కాదు. కరెక్టే. దాంట్లో కూడా అనుభవం ఉన్న వాళ్ళని, తెలిసిన వాళ్ళని సలహా తీసుకుంటే అది కరెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. తెలిసి తెలియని వాళ్ళని, అవును. అరకొరక అవును. హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, సంపూర్ణమైనటువంటి అవగాహన లేని వాళ్ళని హ్మ్. అడిగితే, హ్మ్. అది ఇంట్లో భార్యనైనా అడగొచ్చు. అంతే. తల్లిదండ్రులైనా చెప్తారు. అవును.
అందుకనేసి ఏదైనా సరే మనం ఆచరించే విధానం, మనం నడుచుకునే విధానం, ఈ 2 ఇంపార్టెంట్. అవును. దానికి ముందు తెలివి అనే, జ్ఞానము అనే ఎనర్జీ కావాలి. అదే దానికోసమే దైవ దర్శనం అంతే. అన్నిటికీ మార్గం ఇస్తుంది. అవును. ఏది? మనం నిద్ర లేవగానే భగవంతుడిని చూడడం వల్ల మనకు అనేక మార్గాల్ని చూపిస్తుంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. ప్రతిరోజు ప్రతినిత్యం దినచర్యలు, నిత్య కృత్య కార్యక్రమాలన్నింటినీ కూడా వాడు ఒక యోధుడు లాగా, అంటే యుద్ధం అనుకోండి. ప్రతిరోజు జీవితం అనేది ఒక యుద్ధం. ప్రతిరోజు జయించుకుంటూనే ఉంటాడు, ప్రతిరోజు జయిస్తూనే ఉంటాడు. వాడిని ఒక మాటలో చెప్పాలంటే వీరుడు అని చెప్పచ్చు. వీరుడు అంటే ఏదో ఒకరిని కొట్టినంత మాత్రం కాదు, అన్ని కోణాలు దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ జయించినప్పుడే వాడు వీరుడు. అంతే. ఏదో నాకు శక్తి ఉంది, నేను వాడిని కొట్టగలనంటే అది వీరుడు కాదు. అది అందరూ చేసే పనిలే. అంటే ఎక్కడ బుర్ర వాడాలి, ఎక్కడ బలాన్ని ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది కూడా మనము ఎన్ని చేసిన వాడే వీరుడు, విజయుడు. ఎవరు? విజయుడు. అద్భుతం అండి, చక్కటి వివరణ. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.